ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఐ మీన్ ఏదో ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఒక మైండ్లో ఉంటుంది కదా, ఎలా అయినా ఈయనతో ఒకసారి కొలాబరేట్ అవ్వాలి, ఎయిదర్ డైరెక్టర్, ఒక స్టార్ హీరోనో ఒక స్టార్ హీరోయిన్, అలా మైండ్లో ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ అలా అని ఏం లేదు, పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయాలన్నది మాత్రం ఉంది. పెద్ద యాక్టర్స్ అంటే ఎవరు? ఫ్యూ నేమ్స్ చెప్పొచ్చు కదా. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఇంకా ప్రభాస్ గారు. ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ. ఇది కూడా చాలా తెలివైన ఆన్సర్ ఇది. అసలు చెప్పలేను. ఎందుకు? ఇందులోకి వచ్చినందుక? నో అలా అని కాదు, అందరూ ఇష్టమే, ఎవరి టాలెంట్ వాళ్ళు. కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఎవరొకరు ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. హీరోయిన్స్ అని ఉన్నారా పోనీ ఫేవరెట్ హీరోయిన్? యాక్చువల్లీ కృతి సనన్ ఇష్టం. ఎందుకు? I don't know, I just like her. ఏదో ఒక ఫిల్మ్ ఉంటది కదా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్. తెరీ బాతో మే సల్జరియా రోబోట్ లాగా చాలా బాగా చేశారు. ఓకే యా. సో డైరెక్టర్స్ వాట్ అబౌట్ అంటే డైరెక్టర్ ఫ్యూ కొన్ని పేర్లు చెప్పండి, అంటే మేమేం ఇబ్బంది పెట్టట్లేదు, ఒక్కరి పేరే చెప్పండి. రాజమౌళి గారు, సుకుమార్ గారు, శివ నిర్వాణ సార్. శివ నిర్వాణ గారిని ఇరికించి జాగ్రత్తగా ఇరికించారా? అలా అని కాదు, బాబీ సార్, ఇంకా చూడండి నెక్స్ట్ రిలీజ్లు ఏమున్నాయి చూసి అందరి పేర్లు చెప్పేది. అయ్యో కాదు, కాల్స్ వస్తాయి ఈవినింగ్ అనేసరికి. ఐ మీన్ ఇప్పటి వరకు ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ అంటే మీరు నాకు తెలిసి సీతారామన్ చెప్తారేమో కదా. ఆల్మోస్ట్. అది కాకుండా ఇంకేమున్నాయి? అనుష్క ఫ్రమ్ బాహుబలి. ఆ కైండ్ ఆఫ్ రోల్స్. యా. ఎప్పుడైనా ఏదైనా క్యారెక్టర్ మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకుని ఊరికే సరదాగా రిహార్సల్స్ చేసేయడం, ఆ డైలాగ్స్ రిపీట్ చేయడం మిర్రర్ ముందు కానీ ఎక్కడైనా? నాట్ యెట్. చేయలేదు, ఇప్పుడు అవసరం కూడా లేదు. అలానే కాదు, ఐ మీన్ ఇప్పుడు ఓన్ క్యారెక్టర్స్ లేదంటే ఆడిషన్స్ కోసం ప్రిపేర్ అవుతారు, అప్పుడు ప్రిపేర్ అయ్యేది ఏంటంటే అది జస్ట్ మన హ్యాపీనెస్ కోసం, ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా అవుతాం. సో ఆ మూమెంట్స్ అయితే లేవు. యాక్చువల్లీ హీరో డైలాగ్స్ చెప్తాను. చెప్తారా? ఏ హీరో డైలాగ్ ఎక్కువ ఈ ఫిల్మ్ చూస్తుంటే? సరే ఇప్పుడు హీరో డైలాగ్స్ చెప్పండి మాకు. ఇప్పుడు ఎందుకండి? చెప్పండి, కావాలంటే నేమ్స్ చెప్తాను, నేమ్ చెప్పిన వెంటనే వాళ్ళ డైలాగ్ ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే చెప్పాలండి కెమెరా ముందు. ఓకే. మీ ఇంటికి వచ్చి వెళ్ళలేం కదా మళ్ళీ. ఓకే. యా. స్టార్ట్స్ విత్ చిరంజీవి గారు అన్నారు కదా, చిరంజీవి గారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే ఓకే. సో నెక్స్ట్ బాలకృష్ణ గారిది నాకు మహారాజులో డైలాగ్ చెప్పండి. దబిడి దిబిడే. ఫుల్ డైలాగ్ చెప్పండి. దబిడి దిబిడే అనేది కామన్ ఫ్రేజ్, ఏదన్నా కొంచెం పెద్ద డైలాగ్. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావు బే షూటర్ని, ఆ టైప్ ఆఫ్ ఫ్లూటు జింక ముందు అది చెప్పండి కొన్ని. ఓకే. ఫ్లూటు జింక ముందు, నా ముందు కాదు. అబ్బా ఈ సింహం అని ఓన్ చేసుకున్నారా? అది సింహం ముందు కాదు అంటారు. నా ముందు కాదు మిమ్మల్ని మీరు సింహం అనుకుంటున్నారా? యా ఓకే. ఇక్కడికి వచ్చేద్దాం. ప్రభాస్ గారు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. మీ కట్అవుట్ చూసి ఏం నమ్మాలో చెప్పండి నాకు ముందు. మీరు చెప్పండి ఏం నమ్ముతారు? మీ కట్అవుట్ పెద్దదేం కాదు కదా, ఐ మీన్ క్యూట్గా ఉన్నారు, మీ కట్అవుట్ అంత పెద్దది కాదు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలంటే ఏం నమ్మాలి మీ కట్అవుట్ చూసి? గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. బట్ బాబాయ్కి చెప్తే గుడ్ గర్ల్, బాబాయ్కి చెప్పకపోతే గుడ్ గర్ల్ కాదు. అలా ఎందుకు అంటారు? నేను వెళ్ళి చెప్పేస్తే సార్ తాగేసి పడుకున్నారు, నన్ను చేయమంటారు? స్పాయిలర్. శివ నిర్వాణ సార్ స్పాయిలర్ ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారిది చెప్పండి. పెద్ద ఏంటి ఇప్పుడు పనిష్మెంట్ ఇది నాకు? ఇది టాస్క్ అడిగినందుకు పనిష్మెంట్ ముందు నాకు ఇచ్చినట్టుంది. మగధీర చెప్దాం. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే ఓకే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. విత్ మేనరిజం కావాలి మాకు, ఏదైనా డైలాగ్. ఇది కూడా సింహం డైలాగే చెప్పేస్తారు, ఎందుకంటే సింహం ఓన్ చేసుకున్నారు కదా. లాస్ట్ పంచ్ వద్దొద్దు, సింహం ఏంటి డైలాగ్? నేను సింహం లాంటివాడినప్ప, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. నాకు లేదు కదండి. అంతే తేడా. ఓకే పోనీ లాస్ట్ పంచ్ చెప్పండి. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే కిక్కే వేరబ్బా. వాహ్ వాహ్. ఇంకెవరు మేనరిజమ్స్ ఉన్నాయి? మహేష్ బాబు గారిది కూడా సేమ్ మేనరిజంతో చెప్పాలి మాకు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ.
ఎవడు కొడితే మైండ్ సారీ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. కాదు గాయత్రి. గాయత్రి కొడతారా? కొట్టను. స్కూల్లో ఎవరైనా టీచ్ చేసి, ఐ మీన్ స్కూల్లో ఎవరైనా ఎప్పుడైనా టీచ్ చేసినప్పుడు ఎప్పుడైనా? యా, ఐ డూ టీచ్ పీపుల్. మిమ్మల్ని మీరే టీచ్ చేస్తారా? నాట్ మై సెల్ఫ్ కాదు, ఫ్రెండ్స్ ని. మీరే టీచ్ చేస్తారా? నేను ఇంకా మిమ్మల్ని ఎవరైనా టీచ్ చేస్తే రియాక్ట్ అవుతారా అని అడుగుతున్నాను. యాక్చువల్లీ నక్షత్ర నన్ను చాలా చేస్తుంది సెట్ లో. ఓకే, ఐ మీన్ ఎవరైనా అబ్బాయిలు ధైర్యం ఉందా అంత? అబ్బాయిలని కాదు, ఓన్లీ గర్ల్స్. ఓన్లీ గర్ల్స్. ఓకే, యా. అండ్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఎన్టీఆర్ గారి డైలాగ్ ఏమంటూ చెప్తారా? కొంచెం సింపుల్ చెప్పచ్చు. ఇప్పుడు అది కూడా నన్ను ఫస్ట్ చెప్పమంటారు కదా, సో నేను చెప్పలేను. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇంత మెల్లగా ఇంత మంచిగా చెప్తే ఆడు నవ్వుకుని వెళ్ళిపోతాడు. యా యా. అండ్ ఎప్పుడు కెమెరా ముందు, ఐ మీన్ ఇప్పటి వరకు ఎప్పుడు భయపడలేదా? రీసెంట్ గా భయపడ్డాను ఇరుముడికే, ప్రీ రిలీజ్ లోనే. ఓకే, దట్ వాస్ మై ఫస్ట్ టైం ఆన్ స్టేజ్. బట్ ఇప్పుడు స్టిల్ అదే కాన్ఫిడెన్స్ తో, ఐ మీన్ అప్పుడు అలా మాట్లాడినట్టు మాట్లాడతారా, ఇప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడతారా? ఐ గెస్ కాన్ఫిడెన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. ఎంతమంది ఎంత లవ్ చూపిస్తున్నప్పుడు వాళ్ళ కోసం మాట్లాడలేను. సో మీకు, ఐ మీన్ చాలా ఎర్లియర్ డేస్లో ఉన్నారు మీరు, ఇంకా చాలా చూస్తారు ఇన్ ఫ్యూచర్. బట్ ఆ సక్సెస్ ఇచ్చిన మజా ఏంటి, అది నేర్పించిన లెసన్ ఏంటి? వాట్ డు యు మీన్? సక్సెస్, ఇప్పుడు ఒక సక్సెస్ చూసారు, అది ఇచ్చిన కిక్ ఏంటి మీకు? అంటే అది నేర్పించిన లెసన్ ఏంటి? ఏదో ఒక లెసన్ నేర్చుకుంటారు కదా. రెస్పెక్ట్ పొందడానికి ఎంత కష్టమైనా చేయొచ్చు. రెస్పెక్ట్ వస్తుందనా సక్సెస్? ఓకే, సక్సెస్ వల్ల రెస్పెక్ట్ వస్తుంది. కిక్ ఏంటి? అంటే జనాలకి మీకు ఏమన్నా ఎలాంటి మూమెంట్ ఉందా? జెర్సీ సినిమాలో నాని వెళ్ళి అరిచినట్టు అలాగే ఏమన్నా అరిచారా? హిట్ టాక్ వచ్చిందా? ఇలాగే శృతి హాసన్ లా ఉంటారా? రేస్ గొర్రెల్లో శృతి హాసన్ లాగా అరవలేదా? గోల బట్టి అరిచి? మరి అంత కాదు, అంటే హార్ట్ ఫెల్ట్. ఏం చేశారు హార్ట్ ఫెల్ట్ అంటే? శృతి హాసన్ గారు అలా అని కాదు, ఐ మీన్ ఫిజికల్లీ ఏం చేశారు? అరవడము, షౌటింగ్స్ ఎక్కువగా ఉండవు మా ఇంట్లో. ఇంట్లో సైలెన్స్ ఉంటుందా అంతని? ప్రకాష్ రాజ్ గారి ఫ్యామిలీ అయితే మరి అంత కాదులేండి. యా యా. మీరు, ఐ మీన్ చిచోరే కైండ్ ఆఫ్ పర్సనా? కొంచెం, ఐ మీన్ టూ యాక్టివ్ ఉంటారా ఇంట్లో? డిపెండ్స్ ఆన్ మై మూడ్. ఇంట్లో అదే ఇంట్లో డిపెండ్స్ ఆన్ మై మూడ్. మీ మూడ్ వైజ్. ఓకే ఓకే. అంటే కొంతమంది చాలా ఒబీడియంట్ గా ఉంటారు, అలా బట్టి మూడ్ చేంజ్ అవుతుంది కదా. ఇంట్లో అని అడుగుతున్నాను నేను. ఇంట్లోనే మీ వాళ్ళే కదా, పర్సన్ బట్టే ఉంది. ఇంట్లో మీ వాళ్ళే ఉంటారు. మా వాళ్ళే అంటే తమ్ముడితో ఒకటి, మదర్తో ఒకటి, ఫాదర్తో ఒకటి. ఎలా ఉంటారు తమ్ముడితో, మదర్తో, ఫాదర్తో? బాగానే ఉంటాను. యా ఓకే. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇరుముడి విషయానికి వస్తే, మీ క్యారెక్టరైజేషన్లో ఏదైనా ఒక పర్టికులర్ సీన్లో మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడింది, మీకు మీరే ప్రౌడ్ ఫీల్ అయిపోయి అబ్బా సుభాష్ భలే చేసావు అనుకున్న మూమెంట్, ఈ ఇంకొక సీను ఏదైనా చూసి అబ్బా ఇప్పుడు చేసుంటే ఇంకా బాగా చేసేదాన్ని ఈ సీన్ అని అనుకున్న 2 మూమెంట్స్ ఏమైనా చెప్పండి. యాక్చువల్లీ డిసప్పాయింట్ అనేది ముందు చెప్తాను. మణికంఠ పాడల నుంచి తీసుకెళ్లే సీన్ దగ్గర వస్తాను కదా, అది ఇంకొంచెం బెటర్మెంట్ చేసి ఉండొచ్చు అనిపించింది. ఇంకో సీన్ వచ్చేసి, అదిగో నీ క్లాస్ రూమ్ అక్కడ ఉంది వెళ్ళు అని చెప్పేసి, ఐ వాంటెడ్ టు గివ్ హర్ అ ఫోర్ హెడ్ కిస్. అంటే ఆ లవ్ అండ్ అఫెక్షన్ చూపించచ్చు అని. ఓకే, అది ఇవ్వాల్సిందే అని అనుకున్నారా అప్పుడు? మరి మీకు ఇన్స్టెంట్లీ రాలేదా నెక్స్ట్? పోనీ అయిపోయిన తర్వాత కూడా ఐడియా రాలేదా? ఒక ఫోర్ హెడ్ కిస్ వచ్చింది. వాట్ ఇఫ్ అక్కడ వచ్చి ఉంటే అడిగేవారా ఇంకొక టేక్ చేస్తా అని చెప్పి? యా, యాక్చువల్లీ డైరెక్టర్ ఓకే అంటే అడగరా ఇంకా మీరు? అంటే మీకు ఇంకా బెటర్ చేయొచ్చు అని ఆలోచన వచ్చినప్పుడు అడగరా? అడుగుతాను. సరిపోద్దురా అయినా ఫ్రాన్ బాగానే చేశారు, మాకేం అనిపించలేదు, బట్ మీకు తెలుస్తుంది కదా. సో బాగా ప్రౌడ్ ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? అలానే ఏం లేదు, ఇది చాలా తెలివైన అలానే అసలు ఫస్ట్ సైకాలజీ కదా తీసుకున్నది, అది అందుకు ఇవన్నీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఆన్సర్స్ వస్తున్నాయి. నేను ఫస్ట్ ఇది చెప్తాను అన్నప్పుడు ఓకే అనుకున్నాను, ఇది ఒకటే చెప్తానని చెప్పాలి మరి. లేదు, ఏదో ఒక మూమెంట్లో అనిపిస్తుంది కదా మీకు బాగా నచ్చిన మూమెంట్, అరే బాగా వచ్చింది, అట్లీస్ట్ పోనీ మీరు బాగా చేయలేదు అక్కడ బాగా వచ్చింది. సో ఎడిటింగ్ ఎఫెక్టో, పోనీ కెమెరామెన్ ఎఫెక్టో, సినిమాటోగ్రఫర్ ఎఫెక్టో అనుకోండి. యాక్చువల్లీ సాయి కుమార్ సార్ గారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నప్పుడు
డైరెక్టర్ సార్ ఇది చాలా బాగా వచ్చింది, నాకు ఇది చాలా నచ్చింది అని చెప్పేసి అన్నారు. Hmm. ఓకే సార్కి నచ్చింది కదా. ఏ సీన్? ఎమ్మెల్యే గారి దగ్గరికి Okay. సాయి కుమార్ సార్ వచ్చి మాట్లాడతారు. ఓకే ఓకే. అప్పుడు మా మీ గాయత్రి ఏమైందమ్మా అని వస్తారు. అది సార్కి నచ్చింది. అప్పుడు మీ రియాక్షన్సా? ఓకే ఓకే, కూర్చుని ఉన్న రియాక్షన్స్. యా, నైస్ నైస్. సో ఏంటి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ గల్ అనుకుంటా, టేటే టేటే టే ఇన్స్టాలో చూసాం మేము. అలానే లేదు, just లేదా? random. అంతేనా? Random. నేను ఇంకా బ్రాండ్ న్యూ డేకి ఒక 10 సార్లు వెళ్ళి ఉంటారు అనుకున్నా. No, బ్రాండ్ న్యూ డే అసలు చూడలేదా? చూడలేదు అంటే ఈ సమాజం నన్ను ఏమనుకుంటుంది. యాక్సెప్ట్ చేస్తాం, తప్పక యాక్సెప్ట్ చేస్తాం, ఇరుముడి వల్ల యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఎందుకు చూడలేదు? టైం దొరకలేదు. అంతేనా? స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ గల్ అనుకున్నాను నేను, ఇన్స్టాలో పోస్ట్ ఇష్టమే. చేసి. ఇష్టమే. అవెంజర్స్ అందరూ ఇష్టం. అవెంజర్స్ అందరూ ఎవరు ఇష్టం బాగా? ఐరన్ మ్యాన్ ఎందుకు? బాడీ. ఐరన్ బాడీయా? యా, ఓకే. మరి చనిపోయాడు కదా, ఏం చేస్తాం, ఫీల్ అవ్వలేదా, ఏడవలేదా? ఏడవలేదు. మీకోసం మళ్ళీ వస్తాడు డూమ్స్, డూమ్స్ డేలో వస్తాడు. బట్ ఓల్డ్ యాక్టర్స్ ఏమంటే బాగుండు అనిపించింది. న్యూ అవెంజర్స్ నచ్చలేదు. ఇంకేంటి మీ ప్లేలిస్ట్లో ఏముంటాయి ఎక్కువగా? నేను చాలా సాంగ్స్ వింటాను. తెలుగు, హిందీ అన్ని మిక్స్డ్. అన్ని మిక్స్డా? కొరియన్, థాయ్, చైనీస్. మోస్ట్ ఫేవరెట్ ఉంటాయి కదా కొన్ని. మోస్ట్ ఫేవరెట్ టాప్ 3. టాప్ 3 ఐ లిసన్ టు బీటీఎస్. బీటీఎస్ ఓకే. లైక్ ఐ యూస్ టు లిసన్ టు బీటీఎస్, కానీ ఆర్మీకి వెళ్ళిన దగ్గర నుంచి అంతగా. ఎక్కడికి వెళ్ళినప్పటి నుంచి? వాళ్ళు ఆర్మీ చేయడానికి. ఓకే ఓకే, అప్పటి నుంచి తగ్గిపోయింది. ఓకే. కొరియన్స్ ఇష్టమా? నాట్ టూ మచ్. టూ మచ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. లేదు, నిజం చెప్పండి, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. టాప్ ఫేవరెట్ ఇస్ ఏఆర్ రెహమాన్ గారు, జీవి ప్రకాష్ గారు. ఓకే, మ్యూజిక్ పక్కన పెట్టండి, నార్మల్ అడుగుతున్నాను. కొరియన్స్ ఎక్కువ ఇష్టమా? కొరియన్ పిచ్ ఒకటి ఉంటుంది కదా కొంచెం, మీకు లేదా అది? సీరియస్లీ? నో, ఫర్ ష్యూర్. నేను మీ ఇంటికి వచ్చి చూడాలి యాక్చువల్లీ, ఎక్కడన్నా పోస్టర్స్ వీడియో దెన్. ఓకే, డన్ డన్, అది బెటర్. పోస్టర్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేయాలి. ఏముంటాయి మీ రూమ్ లో పోస్టర్స్ లో? 0 పోస్టర్స్. ఎందుకు? గోడ పాడైపోద్ది నీట్ గా ఉంటుంది అని. అంటే మీరు ఇప్పుడు 2 ఆర్థడాక్స్ ఫ్యామిలీనా? నో, నథింగ్ లైక్ దట్. కాదు, బాగా మోడర్నా? అలా అని కూడా కాదు, నార్మల్. డివోషనల్ మీరు? స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సనా? వెల్, మెడిటేబుల్ అనొచ్చు, అంటే పీస్ఫుల్ గా ఉండాలని. మెడిటేషనా చేస్తారా? మెడిటేషన్ ఫ్యామిలీలో అందరూ చేస్తారా? అందరూ కాదు, నేను, తమ్ముడు. ఓకే, నైస్. అంటే స్కూల్లో నేర్పించినవి అవి? నో నో, పర్సనల్లీ. ఇంట్లో. ఎవరిని బిలీవ్ చేస్తారు ఎక్కువ? ఐ మీన్ ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా, గమ్ముని ఏదైనా చిన్న కష్టం వస్తే చెప్పుకోవడానికి. అలా ఏమి ఉండదు. గాడ్ ఇస్ గాడ్. ఎక్కువగా యూనివర్స్ ని నమ్ముతాను. ఓకే, యూనివర్స్కి చెప్పుకుంటారా ఏం చెప్పినా? అంతే. ఎవరు నేర్పించారు ఇలాంటి? మదర్. అవునా? ఓకే, యూనివర్స్కి చెప్పుకుంటే పంచభూతాలు ఇలాగా. నైస్, నైస్. ఏమైనా చెప్పుకున్నారు ఇంతకుముందు సినిమా అవకాశాల కోసం యూనివర్స్కి? మేనిఫెస్టేషన్ రివీల్ చేయకూడదా? మేనిఫెస్ట్ చేసుకున్నవి అయిపోయినవి రివీల్ చేయొచ్చు కదా, ఏదైనా అయిపోయినవి చెప్పండి. అయిపోయినవి చెప్పండి. హిట్ అవ్వాలని అయితే కోరుకున్నాను. ఏమని, ఎలా కోరుకున్నారు? ఆల్రెడీ హిట్ అయినట్టు కోరుకుంటే అది జరుగుతుంది. ఆల్రెడీ హిట్ అయినట్టు ఏం చేయాలి? మనం హిట్ అయిపోయింది అనుకుంటే చాలా? ఐ విల్ టేక్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, ప్లెయిన్ గ్లాస్, అందులో నార్మల్ వాటర్ తీసుకొని ఐ విల్ హోల్డ్ ఇట్ ఇన్ దిస్ వే అండ్ దిస్ కనెక్ట్స్ టు అవర్ హార్ట్. మనం హార్ట్తో మాట్లాడింది ఆల్రెడీ అయిపోయిందని కోరుకున్నప్పుడు అది వాటర్ తాగేస్తే అవుతుంది. దానికి చెప్తారా మామూలుగా? దానికి లోపల మనసులో అంతేనా? ఓకే ఓకే. వాటర్ కే సీక్రెట్ గా చెప్పండి. నేను ఈ కైండ్ చూసాను లిటరల్లీ. ఈవెన్ చాలా మంది బిలీవ్ చేస్తారు ఏంటంటే నైట్ టైం వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని పేపర్ మీద రాసి దాని మీద స్టిక్ చేసి ఎర్లీ మార్నింగ్ తాగేస్తూ ఉంటారు. సో మీరు బిలీవ్ చేస్తారు అది? కొంచెం జరిగింది ఎంతో కొంత అనిపించిందా? ఇరుముడేనా? ఓకే. సో అంటే సినిమా రిలీజ్కి ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఉంటుంది కదా. మీకు పర్సనల్ ఒక ఐడియా ఉంటుంది, మూవీ టీమ్ అంతటికి ఒక ఐడియా ఉంటుంది సినిమా ఎంత సక్సెస్ అవుద్దని. మీ ఐడియాకి తగ్గట్టే సక్సెస్ అయిందా, లేదు ఇంకా పెద్ద సక్సెస్ అయిందా? యాక్చువల్లీ ఇంత అవుతుంది అని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత ఎక్కువ ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పేసి అలాంటి ఎక్స్పెక్టేషన్స్. అందుకని పెట్టుకోలేదా? హిట్ అవుతుంది అని అయితే కోరుకున్నాను, బట్ ఇంత పెద్ద అవుతుందని తెలియదు. చాలా పెద్ద సక్సెస్ ఇది రవితేజ గారు. ఐ మీన్ రీసెంట్ టైంలో చూసుకుంటే ఇంత పెద్ద సక్సెస్ రవితేజ గారికి ఇదే మళ్ళీ. నైస్ నైస్. అండ్ రవితేజ గారితో మీకున్న మెమరీస్ ఏంటి? ఏదన్నా ఒక చిన్న మెమరీ ఉందా?
ఎన్ని ఇయర్స్ అయినా మర్చిపోని మెమరీ? బర్త్డే సీన్ ఈజ్ మై బెస్ట్ థింగ్. అండ్ యాక్చువల్లీ ఒకటి సీన్ డిలీట్ చేశారు. ఐ షుడ్ నాట్ రివీల్ దట్. డిలీట్ చేసిన సీన్ రివీల్ చేయడానికి ఏమైంది? ఉన్న సీన్ రివీల్ చేయకూడదు మనం, అంతే. అయినా కూడా డిలీట్ చేసిన సీన్ కదా, ప్రాబ్లం లేదు. సాయి కుమార్ సార్ గారు లాస్ట్లో చనిపోయారు, నీకు ఏదైనా నేనే చూసుకుంటాను అని చెప్పేసి ఆటోలో చెప్పేసి మీకు వచ్చి భరోసా చెప్పేది. ఓకే, సో అది తీసేశారు అనమాట. మేబీ ఎడిటింగ్ లో. ఓకే ఓకే, నైస్ నైస్, మంచి సీన్ అయ్యి ఉండేది. అందులో ఎక్కువ టేక్స్ తీసుకున్నా కూడా కిందకి ఏడ్చి, కింద నుంచి చూసి కళ్ళలోకి చూసి ఏడవాలి. అప్పుడు ఎవరు రవితేజ గారి కళ్ళలో చూసి ఏడవాలి. బాగా చేశారు అది. నచ్చింది అన్నారు, బట్ బట్ పెట్టుంటే కొంచెం జస్టిఫికేషన్ ఇంకా ఇచ్చినట్టుండేది క్యారెక్టర్. ఎందుకంటే లాస్ట్ లో ఇంకా సాయి కుమార్ సార్ కి చనిపోయారు. సరే సరే, ఓకే.